హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకైతే చూపిస్తానని చెప్పాను కదా, ఈ చెట్టుకు ఫ్లవర్ వస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంతకుముందు వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరు. ఇంకా చాలా పెద్దగా అయితే వస్తుందండి, కాకుంటే అది కొంచెం చిన్నగా అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఈరోజు వ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్ అండి. సో ఇంకా సండే రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇంకా మార్నింగే సండే కదా కొంచెం లేజీగా అయితే నిద్ర అయితే లేచామండి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయట బట్టలు అయితే వాష్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా దానికోసం అని చెప్పేసి నేను ఫస్ట్ రాగి జావా అయితే చేస్తున్నానండి. సో ఇంకా రాగి జావా వచ్చేసి నేను మా వారైతే తాగుతామన్నమాట. ఇంకా మా పిల్లలకి ఇస్తానంటే వాళ్ళు మాత్రం వద్దని చెప్పారు. వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం రైస్ అయితే ఉంది, సో అదైతే కొంచెం ఎగ్ ఫ్రై లాగా అయితే చేసి ఇచ్చాను. వాళ్ళైతే రైస్ అయితే తినేశారనమాట. సో ఇంకా నేను మా వారైతే రాగి జావా అయితే తాగుతున్నామండి. సో రాగి జావా వచ్చేసి మనమి టూ గ్లాసెస్ కావాలనుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అయితే పోయాలండి. ఆ తర్వాత ఇంకా రాగి పిండి ఉంటుంది కదా, అదైతే 2 స్పూన్స్ అన్నా లేదంటే 2.5 స్పూన్స్ అన్నా వేసేసి వాటర్లో కలిపి చేసుకోవాలండి. సో ఆ విధంగా అయితే నేను చేసి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి మనకి రాగి జావాలో కావాలనుకుంటే కొంచెం మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఆ తర్వాత ఇంకా నేను బట్టలు అయితే వాష్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. సో ఇంకా అసలు సండే అంటే అసలు చాలా బట్టలు ఉన్నాయండి నాకు. సో సగం ఉతికేసి ఆ తర్వాత రాగి జావ తాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్నానం చేసేసుకొని తర్వాత ఇంకా ఈరోజు అయితే మీకు మంచి కర్రీస్ అయితే చూపిస్తానండి. సో ఇంకా నాన్ వెజ్, సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇంట్లో. సో ఈరోజు మా ఇంట్లో కూడా అదేనండి. ఇది వచ్చేసి బోటీ అనమాట. సో మీలో ఎంతమంది బోటీ లవర్స్ ఉన్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు బోటీ మటన్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా చాలా రోజుల తర్వాత మా వారైతే బోటీ అయితే తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంకా నేను బోటీ అయితే ఒక సైడ్ అయితే పెట్టేశానండి. సో బోటీకి వచ్చేసి ఫస్ట్ పోపు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి అందులో ఉల్లిపాయలు, అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఫస్టే బోటీని అయితే ఉడికించేసాను అనమాట. సో నాది పాత కుక్కర్ ఉంది కదండి, అందులో అయితే పెట్టేసి బోటీ అయితే ఒక 3 విజిల్స్కి అయితే మొత్తం బాగా ఉడికిపోయిందండి. ఆ తర్వాత మొత్తం నీట్గా వాష్ చేసి ఇంకా బోటీ అయితే ప్యాన్లో అయితే వేసేసి మొత్తం బాగా కలిపి ఒక పక్క అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి ఇంకా మా వారైతే మటన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంకా నేనైతే ఈరోజు కేజీ మటన్ అయితే చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి కొత్త కుక్కర్ అనమాట. మీకు ఇంతకుముందు చూపించాను కదా, బటర్ఫ్లై కుక్కర్ అయితే తెచ్చానండి స్టీల్ది. అసలు ఈ కుక్కర్ మాత్రం అసలు చాలా బాగుందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే అడుగు వచ్చేసి చాలా మందం ఉందన్నమాట. సో ఇందులో అసలు మనకి ఏ కర్రీస్ అనేవి అస్సలు మాడవండి, చాలా బాగా వస్తాయి. సో ఇందులో వచ్చేసి ఇంకా నేను మటన్కి అయితే పెట్టేశానండి ఇంకొక సైడు. సో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి మొత్తం బాగా కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత వచ్చేసి నేను ఫస్టే మటన్ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. సో కొంతమంది మటన్ అయితే డైరెక్ట్ వేసేస్తారు కడగకుండా, అది మీ ఇష్టం అండి. నేనైతే ఒకసారి అయితే వాష్ చేస్తానన్నమాట. చేసేసి మటన్ కూడా వేసేసానండి. వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు బోటీ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇంకా బోటీ అయితే బాగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే వేశాను. నా స్పూన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుందండి. సో అందుకు నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనేది 3 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తానండి. ఇంకా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మొత్తం బాగా కలిపేసి బోటీ అయితే మూత పెట్టేశానండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, మటన్ అయితే ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉండాలన్నమాట. అలా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనకి ఇందులో కారము, అదేవిధంగా సాల్ట్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో నాకు మాత్రం ఈ మూలుగ బొక్కలు అంటే చాలా ఇష్టం అండి. అయితే మా వారికి అయితే ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట, ఇట్లా తీసుకురా అని చెప్పేసి.
నాకు చాలా చాలా ఇష్టమండి. సో మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో ఇంకా మా వారికి చెప్తే తను మాత్రం ఒక 3 అయితే తీసుకొచ్చాడు. సో ఇంకా నాకు మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే చాలా ఫేవరెట్ అండి నాకు. అంటే నేను మ్యారేజ్ కాకముందు నుంచి నాకు ఈ బొక్కలంటే చాలా ఇష్టం అనమాట. బోన్స్ ఉంటాయి కదా అవి మాత్రం. సో ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చెప్పండి. సో చూడండి ఇంకా ఇందులో వచ్చేసి మీరు ఎంత కారం తింటారో కారంకి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి. నేను ఇందులో వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ కారం అదేవిధంగా సాల్ట్ అయితే వేసేసానండి. వేసేసి మొత్తం బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ అట్లా ఇట్లాగే ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఒక టమాటా అయితే తీసేసుకొని దాన్ని మొత్తం బాగా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోండి. చాలా తక్కువ చింతపండు అయితే నానబెట్టుకోండి. ఎందుకంటే చింతపండు రసం అనేది వేసేసరికి చాలా పుల్లగా అయిపోతుందన్నమాట. అందుకే నేను చాలా తక్కువ అయితే చింతపండు అయితే నానబెట్టేశానండి. సో దాని రసం కూడా వేసేసేయాలన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఒక టమాటాలే వేసి చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇట్లా 2 వేస్తానన్నమాట. అట్లా 2 వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అదేవిధంగా గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి, అందుకే వేస్తాను. కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. సో ఇంకా చివరిలో వచ్చేసి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మటన్ మసాలా ఉంటుంది కదండి, అదైతే కొంచెం అయితే వేసేసాను అనమాట. ఎందుకంటే మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ ఇవన్నీ వేసేసి ఆ తర్వాత మనం విజిల్ పెట్టుకుంటే మొత్తం ఉడుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధనియా పౌడర్ ఉంటుంది కదండి, సో అది కూడా వేసేసాను అనమాట. ఒక స్పూన్ వేసేసిన తర్వాత మొత్తం బాగా అయితే కలిపేసుకోండి. సో మీరు ఇప్పుడు చూసుకోవాలన్నమాట, మనకు గ్రేవీ ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి చూసేసుకోండి. మీకు ఎంత కావాలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేనైతే కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. సో నాకు ఈ కుక్కర్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అసలు కర్రీస్ కూడా కుక్కర్ తెచ్చినప్పటి నుంచి చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంకొక కుక్కర్ కూడా తీసుకోవాలండి. సో నేనేమనుకున్నానంటే 2 కుక్కర్లు తీసుకుంటే ఒకటి వచ్చేసి రైస్కి, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి కర్రీకి సరిపోతుంది కదా. సో ఇంకా మార్నింగ్ టైంలో మాత్రం మా పిల్లలకి మాత్రం ఇంకా టైం అవుతుంది కదా, సో ఇంకా త్వరగా వెళ్ళిపోతారు. సో అలా తీసుకుందాం అనుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఒకటైతే తీసుకున్నాను, మళ్ళీ ఇంకొకటైతే తీసుకోవాలి. సో అది తీసుకున్నప్పుడు కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మాకు బోటి అనేది బాగా కొంచెం మాడాలన్నమాట. సో బోటి పీసెస్ అనేది బాగా మాడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో హాఫ్ అనేది మాడాలి, ఆ విధంగా బాగా అయితే ఫ్రై చేసుకున్నానండి నేను. ఆ తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా ధనియా పౌడరు, అదేవిధంగా మటన్ మసాలా, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోండి. సో చూడండి అసలు ఎంత బాగుంది చూడండి బోటి మాత్రం. మీకు చెప్తుంటేనే నాకైతే మళ్ళీ తినాలి అన్నంతగా అనిపిస్తుంది అనమాట. అసలు చూడండి ఇంత హాఫ్ అనేది మాడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. సో ఇంకా మా ఇంట్లో మేము మాత్రం ఇలాగే తింటామండి. సో ఈ గ్యాప్లో వచ్చేసి ఇంకా నేను జొన్న రొట్టెలు కూడా చేశానండి. సో ఇంకా జొన్న రొట్టెలు వచ్చేసి ఇంకా మీకైతే చూపించలేదన్నమాట. ఆ తర్వాత చూడండి ఇంకా ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశాను. నాకు మటన్ అయితే అయిపోయిందండి. ఆల్రెడీ మటన్ అయితే ఒక 4 విజిల్స్ అయితే పెట్టాను, ఉడికిందనమాట. సో అది నెక్స్ట్ అయితే చూపిస్తానండి. ఆ తర్వాత వచ్చేసి చూడండి రైస్ అయితే పెట్టేశాను. రైస్ కూడా అయిపోయిందండి, వంపేసి ఇంకొక 5 మినిట్స్ అట్లా దమ్కు పెట్టేస్తే రైస్ కూడా అయిపోతుందన్నమాట. సో ఇట్లా ఎందుకులే ఈ ప్రాసెస్, డైరెక్ట్ ఉడికించుకొని చేసుకుందాంలే అని చెప్పేసి కుక్కర్ అయితే తీసుకోవాలనుకుంటున్నానండి. ఇంకొకటి చూద్దాం అది ఎప్పుడు వీలవుతుందో. సో నెక్స్ట్ చూడండి మీకైతే మటన్ చూపిస్తున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మీకు చూపిస్తుంటేనే నాకు మళ్ళీ తినాలి అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మేమందరం కూర్చొని ఇంకా అందరం భోజనాలు అయితే చేస్తున్నామండి. మా పిల్లలు ఇట్లా అందరు ఫ్యామిలీతోటి కలిసి సండే రోజు హ్యాపీగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. నాకు మాత్రం ఈ మూమెంట్ అనేది చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు తినడానికి కూడా టైం దొరకకుండా ఎవరి బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారనమాట. సో అందుకే నాకు ఇదైతే చాలా ఇష్టం అండి. కానీ ఇంకా మా పెద్దబాబుకి తెలిస్తే అసలు తీయనియడనమాట వీడియో. తనకు మాత్రం తెలియకుండా కొన్ని అట్లా క్లిప్స్ అనేది యాడ్ చేస్తానన్నమాట. సో ఇంకా తను మాత్రం అటు సైడ్ తిరిగి కూర్చున్నాడనమాట. తనకు తెలియకుండా నేను వీడియో అనేది పెట్టానండి. ఎందుకంటే తనకు తెలిస్తే వచ్చి ఆఫ్ చేసేస్తాడు, నాకేమో కోపం వచ్చేస్తుంది. ఇంకా అందుకే తనకు తెలియకుండా వీడియో అనేది తీస్తున్నానండి.
సో ఇంకా మాకందరికీ చాలా ఫేవరెట్ అనమాట. నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫేవరెట్ ఉంటుంది కదండి. సో మాకు కూడా అలాగే చాలా ఇష్టం అనమాట. అదేవిధంగా ఇంకా మా వారికి, పిల్లలకి అందరికైతే పెట్టేస్తున్నాను. ఇంకా మా పెద్దబాబు మాత్రం బోటి తినడండి. సో ఇంకా తన కోసం అని చెప్పేసి మటన్ అయితే వేసానమాట. మటన్ గ్రేవీ అలా వేసుకొని తింటాడండి. పీసెస్ కూడా కొన్నే తింటాడండి తను మాత్రం. ఎందుకో తనకి నాన్ వెజ్ అంటే సరిగ్గా ఇష్టం ఉండదు. అదే ఇంకా చికెన్ ఫ్రై లాగా అయితే చేస్తే చాలా బాగా తింటాడండి తను మాత్రం. సో ఇంకా సండే కదా, సండే రోజే ఇంకా మా వారు కూడా త్వరగా అయితే వచ్చేసారనమాట. ఇంకా అందరం కలిసి ఈ విధంగా భోజనాలు అయితే చేస్తున్నామండి. అదేవిధంగా మీ ఇంట్లో సండే రోజు ఏం స్పెషల్స్ అనేవి చేశారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా తినేసిన తర్వాత ఈరోజైతే మీకు నేనైతే హెయిర్కి అయితే రంగోలీ హెన్నా ఉంటుంది కదండి, బ్రౌన్ కలర్, అదైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను. అది కూడా చూపిస్తానండి ఎలా పెట్టుకుంటాను ఏంటి అని చెప్పేసి. సో ఇంకా తినేసిన తర్వాత నేనైతే మార్నింగే బట్టలు అయితే వాష్ చేస్తానండి. ఎందుకంటే సండే కదా, ఇంకా పిల్లలది షూజెస్, అదేవిధంగా స్కూల్ డ్రెస్, యూనిఫామ్ అవన్నీ ఉంటాయి కదండి. అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగే వాష్ అనేది చేస్తానన్నమాట. చేతులతోటే ఉతుకుతానండి, నాకు వాషింగ్ మిషన్ కూడా లేదు. సో నేనైతే వాషింగ్ మిషన్ అయితే తీసుకుందాము అనుకుంటున్నానండి. సో మీలో ఎవరికన్నా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వాషింగ్ మిషన్ గురించి అంత క్లారిటీ అయితే లేదనమాట. సో ఏ కంపెనీ తీసుకోవాలి, ఏ కంపెనీ అయితే బాగుంటుంది, అదేవిధంగా ఏది ఎన్ని లీటర్స్ అంటే వెయిట్ ఉంటుంది కదండి, ఎంత వెయిట్ ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే నాకు తెలియదు అనమాట ఎలా తీసుకోవాలి అని చెప్పేసి, అందుకే అడుగుతున్నాను. సో ఇంకా బట్టలు మొత్తము ఆరేసిన తర్వాత ఇంకా మా చిన్నన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే నేను రంగోలీ అయితే తీసుకున్నానండి, బ్రౌన్ కలరు. సో చూపిస్తున్నాను కదా మీకు, హెర్బల్ రంగోలీ అని ఉంటుంది కదా అదనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే డికాషన్ అయితే పెట్టుకోవాలండి దీనికి. ఇది పౌడర్ కదా, అందుకోసం డికాషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను వచ్చేసి రంగోలీ ప్యాకెట్స్ అయితే 2 అయితే తీసుకున్నానండి. ఎందుకంటే 2 తీసుకుంటే నా హెయిర్కి కరెక్ట్గా అయితే సరిపోతుందన్నమాట. అందుకోసం 2 అయితే తీసుకున్నానమాట. ఇంకా మా చిన్నోదిన అయితే ఇది మొత్తం కలపడంలా ఇంకా తను మాత్రం చాలా బాగా కలుపుతుందండి. సో అందుకే ఇంకా తన దగ్గరికి అయితే వచ్చానమాట. ఆ తర్వాత చూడండి డికాషన్ అయితే పెట్టుకొని మొత్తం ఈ విధంగా అయితే వడబోసుకోవాలన్నమాట. పోసేసుకొని మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. సో ఇది వచ్చేసి చాలా వేడిగా ఉంది కదా, మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం వచ్చేసి చల్లగా అయితే అవ్వాలండి. అయిన తర్వాతనే హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఇందులో వచ్చేసి ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు అండి. ఎల్లో మాత్రం వేయకూడదు, ఎగ్గులో వైట్ ఒకటే వేయాలండి. వేసిన తర్వాత కావాలనుకుంటే మీరు ఇందులో లెమన్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏది చేయలేదండి. సో ఇంకా మొత్తం ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇది మొత్తం చల్లారనివ్వాలన్నమాట. సో ఆ విధంగా చల్లగా అవుతే మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. సో హెన్నా అయితే పెట్టడంలో మా చిన్నోదినే చాలా బాగా పెడుతుందండి. ఎలా అంటే మనం సేమ్ బ్యూటీ పార్లర్లో మొత్తం హెన్నా ఎట్లా అయితే పెడతారో మొత్తం ఇట్లా రౌండ్గా హెయిర్ అనేది చుట్టేసి పెడతారు కదండి. సో ఆ విధంగా తను మాత్రం చాలా బాగా పెడుతుందనమాట. సో అందుకే తన దగ్గరికి అయితే వెళ్ళి పెట్టించుకుందామని చెప్పేసి తన దగ్గరికి అయితే వచ్చానండి. చూడండి మీకు కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ అనేది అందులో యాడ్ చేసుకొని చాయ్ పత్తలో మొత్తం అయితే వేసేసుకోవాలండి. వాటరు మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని చూసుకొని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చూడండి ఇంకా మేమైతే బయట బాల్కనీలో అయితే కూర్చొని ఇంకా అక్కడైతే పెట్టించుకుంటున్నానమాట. సో ఇంకా మా కోడళ్ళు ఇద్దరైతే ఇంకా వస్తున్నారనమాట ఆడుకోవడానికి, అట్లా ఇట్లా వస్తారండి. మధ్య మధ్యలో మీకైతే చూపిస్తాను. సో ఇది మాత్రం మా వదిన చాలా బాగా అయితే పెడుతుందండి. ఇంకా మేమిద్దరం అయితే కూర్చొని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా పెట్టించుకుంటున్నానమాట. సో ఇంకా హెయిర్ వచ్చేది చాలా చిక్కులు అయితే ఉందండి. అది మొత్తం నీట్గా దువ్వేసుకున్నాను అనమాట. మనం ఎప్పుడైనా సరే ఇట్లా మైదాకు గోరింటాకు కానీ లేదంటే హెన్నా కానీ పెట్టుకుంటాం కదా, ఆ టైంలో అయితే ఫస్ట్ మనం వచ్చేసి ముందు రోజు హెడ్ బాత్ అనేది చేయాలండి. అలా చేసిన తర్వాతనే హెన్నా అనేది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటేనే చాలా బాగా అనేది పడుతుందండి మన హెయిర్కి. సో నాకు వచ్చేసి మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, నాకైతే కొద్దిగా అక్కడక్కడ ఫ్రంట్ సైడే అండి మొత్తం వైట్ హెయిర్ అనేది వచ్చింది. సో దానికోసం అని చెప్పేసి ఈ హెన్నా అనేది పెట్టుకుంటున్నానండి. సో అందుకే మీతో కూడా షేర్ చేద్దామని అనిపించింది అనమాట. అందుకే ఇంకా ఇది మొత్తం కూడా వీడియో అయితే తీసానండి. సో చూడండి ఈ విధంగా ఫస్ట్ పైన పెట్టిన తర్వాత మొత్తం అదనేది రౌండప్గా చుట్టేస్తుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఇంకా పక్కల కొంచెం కొంచెం హెయిర్ ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకొని దానికి కూడా మొత్తం ఈ గోరింటాకు అనేది మొత్తం అనేది అప్లై చేస్తుందన్నమాట. సో ఇందులో వచ్చేసి హెర్బల్ హెన్న వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా ఉంటుందండి. సో నేను వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బ్లాక్ మాత్రం ఎప్పుడు యూజ్ చేయలేదండి, ఎప్పుడైనా నేను బ్రౌనే యూజ్ చేస్తాను, లేదంటే ఇంకా గోరింటాకు ఉంటుంది కదండి, సో గోరింటాకు అన్నా పెట్టుకుంటానమాట. అది తీసుకొచ్చుకొని మిక్సీకి వేసేసుకొని అదైతే పెట్టుకుంటానండి. సో ఇంకా నేను ఇప్పుడైతే ఇదే పెట్టుకుంటున్నాను కాబట్టి మీకైతే ఇదే చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత మొత్తం ఇట్లా రౌండ్గా అయితే చుట్టేస్తుంది అనమాట. సో నాకైతే ఫ్రంట్ సైడే వైట్ హెయిర్ అనేది ఎక్కువ ఉందండి, అందుకని నేనైతే పెట్టుకుంటాను. ఆ తర్వాత చూడండి, మా చిన్న కోడలు అయితే బయట అయితే ఆడుకుంటుందన్నమాట. తను మాత్రం అప్పుడే లేచిందండి, ఇంకా వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పేసి సతాయిస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే నాకు పెడుతుంది కదా, ఎత్తుకోవడానికి రాదు అని చెప్పేసి ఇంకా నేనే పట్టుకున్నాను తనని. అదేవిధంగా ఇంకా మా అమ్మ కూడా ఉంది కదా, ఇంకా తను కూడా చూసుకుంటుంది. ఇంకా చూడండి, అసలు తనని అయితే పట్టుకున్నాను, చూడు చూడు అటు చూడు, కెమెరా సైడ్ చూడు అని చెప్పేసి చూపిస్తున్నాను. తను మాత్రం ఎట్లా చూస్తుంది చూడండి, అసలు ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఆ తర్వాత ఇంకా మా పెద్ద కోడలు ఉందన్నమాట, ఇద్దరు మా చిన్న కూతుర్లే. సో ఇంకా తను మాత్రం వచ్చి అత్త ఇక్కడ అంటింది నీకు, ఇక్కడ పడింది అని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా తననైతే నేను తీసుకొని అయితే కూర్చోబెట్టుకున్నాను. ఆ తర్వాత చూడండి, తనని కూర్చోబెట్టుకున్నాను అని చెప్పేసి మా చిన్న కోడలు తన సిస్టర్ అయితే వచ్చేసి ఇంకా నేను కూడా కూర్చుంటాను అని చూడండి ఎట్లా సతాయిస్తుందో, ఏడుస్తుందనమాట. ఇంకా తనని కూడా కూర్చోబెట్టుకున్నాను. చూడండి, లైన్ వైజ్ అసలు హైట్ వైజ్ అయితే ఇట్లా కూర్చున్నాం చూడండి. మేమైతే ఒకరి తర్వాత ఒకరి మీద ఒకరు అట్లా అన్నట్టు ఇద్దరు చూడండి అక్క చెల్లెలు ఎట్లా కూర్చున్నారు. అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి వీళ్ళతో మాత్రం, బాగా టైంపాస్ అనేది అవుతుందన్నమాట. మా పిల్లలు మట్టుకు చాలా మట్టుకు వీళ్ళ దగ్గరికి వచ్చి అయితే ఆడుకుంటారండి. వీళ్ళంటే వాళ్ళకి అంత ఇష్టం అనమాట. ఎప్పుడైనా సరే స్కూల్ అయిపోయినప్పుడే వచ్చేసి ఇక్కడ మా చిన్న పిల్లలతో అయితే ఆడుకుంటారు. సో చూడండి, మొత్తం అయితే ఇట్లా పెట్టేసిందనమాట. పెట్టేసిన తర్వాత పైన కొంచెం కొంచెం ఉంటుంది కదా బ్లాక్ హెయిర్ అదంతా, సో మొత్తం అయితే చివర్లో అయితే ఈ విధంగా మొత్తం అప్లై అయితే చేసేస్తుందండి. సో ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మొత్తం అయితే ఇట్లా అప్లై చేసి అయితే పెడతారనమాట. చాలా మటుకైతే బ్యూటీ పార్లర్లో కూడా ఇలాగే పెడతారు కదండి, సో తను కూడా ఇలాగే పెడుతుందనమాట. అందుకే ఇంకా మెహందీ కానీ ఏదన్నా హెయిర్కి పెట్టించుకోవాలనుకుంటే నేనైతే చిన్నొద్ది దగ్గరికి వచ్చి పెట్టించుకుంటాను. సో ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. చూడండి, చివర్లో కొంచెం అయితే ఉంది కదా, అది కూడా మొత్తం అయితే అప్లై చేసేస్తుందనమాట. అప్లై చేసేసి పెట్టేస్తుందండి. సో ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ ఉందని చెప్పేసి మిగతాది మొత్తం అయితే ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేస్తుందండి. సో ఇలా అయితే చాలా మట్టుకు టైము నాకు దీని దగ్గరనే పడుతుందండి. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అట్లా అయితే పట్టిందనమాట. ఎందుకంటే కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని పెట్టాలంటే కూడా చాలా కష్టం కదండి. సో అందుకే ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా చూడండి, నేనైతే మొత్తం చూసుకుంటున్నాను అనమాట. అసలు ఎంత బాగా పెట్టింది చూడండి, అసలు ఎక్కడ ఏమాత్రం అంటకుండా మొత్తం చాలా నీట్గా అయితే పెట్టేసింది. సో చూడండి, మా వదిన చేయి మాత్రం చాలా రెడ్గా అయిపోయిందనమాట. సో ఇంకా 2 అవర్స్ అలా ఉంచేసుకొని నార్మల్ వాటర్తో అయితే హెడ్ బాత్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు వచ్చేసి ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని షాంపూతో అయితే తలస్నానం అయితే చేసేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.